సో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర వైభవంగా సాగుతోంది. చారిత్రాత్మక సింహవాహిని అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలతో వెలిగిపోతోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా 6 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పిస్తున్నారు మహిళలు. జగన్మాతని తమ ఆడబిడ్డగా భావించి బోనంతో పాటు చీర సారెలు సమర్పిస్తారంటున్న ఆలయ ప్రధాన అర్చకులు వేణుమాధవ్ శర్మతో మా ప్రతినిధి సుచిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే మనం మహంకాళి బోనాల వద్ద ఉన్నాము. మనతో పాటు టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు అలాగే వేణుమాధవ్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాము. శర్మ గారు, ముందుగా మీకు నమస్కారం, బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. పంతులు గారు, అసలు ప్రతి సంవత్సరం మనం బోనాలు చూస్తున్నాము. ఈ సంవత్సరం అమ్మవారికి ప్రత్యేకంగా ఏం అలంకరణ చేశారు, ఏంటి ప్రత్యేకత? సర్గమంగళమాంగళ్యే శివే సుర్గార్థసాధకే శరణ్యేత్రేంగుకేదేవి నారాయణి నమోస్తుతే. 1813 సంవత్సరాల్లో ప్రతిష్టమైనటువంటి ఈ జగన్మాత అత్యద్భుతమైనటువంటి శక్తి సంకలన. ఈ జగన్మాత యొక్క విశేషం ఆషాఢ మాసంలో మొదటిగా వచ్చేటువంటి ఆదివారం నాడు ఘట స్వరూపంలో అమ్మవారిని తీసుకొచ్చి గ్రామమంతా తిక్కి 15వ రోజున ఈ విధమైనటువంటి జాతర, ఈ కోలాహలాన్ని మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఏ శిరస్సుకైనా చూసినా ముత్తైదువులందరూ బోనాలు ధరించి శాఖలు కట్టుకొని అమ్మవారికి ఈ యొక్క గండ దీపాలని అన్నిటినీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి చీరసారెలు, పసుపు కుంకుమాలు మొదలైనటువంటి కానుకలు, మిఠాయిలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి తమ సొంత ఆడబిడ్డకి ఏ విధమైనటువంటి చక్కటి మర్యాద చేస్తారో ఆ విధంగా ఆ మహాకాళికి చేసి తమ ఆడబిడ్డగా భావన చేసి ఇంటికి వెళ్ళి బంధువులందరితో ఆనందంగా భోజనాలు చేసి ఈ పండుగ 2-3 ఆదివారం నాడు ఈ విధంగా సాగుతుంది. మర్నాడు రంగం కార్యక్రమం చాలా విశేషమైంది. అసలు మహంకాళి బోనాలు అంటేనే ప్రత్యేకత మాతంగి రేపు జరగబోయేది. దానికి ప్రత్యేకత ఏంటి? అసలు ఎటువంటి ఏర్పాటు జరగబోతున్నాయి? జోగిని స్వరూపంలో ఉన్నటువంటి స్త్రీయే మాతంగి ముందర నిలబడి భవిష్యత్తులు తెలియజేయడం చాలా గొప్ప విశేషం. అటువంటిదే రేపు జరిగేటువంటి క్రియలో మనం అందరూ కన్నుల కండుగా కచ్చికుండకైన నిలబడి జోగిని భవిష్యత్తులు తెలియచేసి శాంతి పరిహారాలు, సస్యశ్యామలంగా ఉండడానికి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పూజలు అన్నీ తెలియచేసి అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉంటుంది. పంతులు గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, మొత్తానికి ఇది అమ్మవారికి సంబంధించి అన్ని రకాల అసలు అమ్మవారు ఎందుకు అత్తగారింటికి వెళ్ళిపోతుంది, అలాగే అసలు రేపు భవిష్యవాణి ఏం చెప్పబోతుంది, అలాగే అసలు ఎటువంటి అమ్మవారికి ఇలా అమ్మవారికి అలంకరణ చేస్తారు, ఇవన్నీ కూడా పంతులు గారు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ నరసింహతో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ మహంకాళి బోనాలు, హైదరాబాద్.